టెక్నికల్ పాయింట్స్ డిస్కస్ చేద్దాం. టెక్నికల్ పాయింట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక బ్యాలెన్స్ షీట్ గాని, ప్రాఫిట్ అండ్ లాస్ గాని, ఓకే. లేదంటే స్టాక్ సమ్మరీ గాని, ట్రయల్ బ్యాలెన్స్ గాని, ఈ యొక్క డేటాని టాలీ నుంచి ఎక్సెల్‌కి ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, ఎక్స్‌పోర్ట్ చేయాలి, జేపీజీగా ఎలా ఎక్స్‌పోర్ట్ చేయాలి, పీడీఎఫ్‌గా ఎలా ఎక్స్‌పోర్ట్ చేయాలి అనేది మనం తెలుసుకోవాలి. సో, అంతకు ముందుగా మనము డెస్క్‌టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం. ఎందుకంటే డేటా ఎక్కడ మెన్షన్ చేయాలనేది ఒక పర్టిక్యులర్ ప్లేస్ అంటూ ఉండాలి కదా! సో, అదనమాట. నేను డెస్క్‌టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను. యాహ్! చూడండి. లైక్ డేటా అని ఇచ్చాను. ఈ ఫోల్డర్‌లో డేటాని నేను టాలీ నుంచి ఇంపోర్ట్ చేయాలి. ఓకే. సో, ఇప్పుడు చూద్దాం డేటా ఇక్కడ ఒకసారి. ఓకే. దీంట్లో ఎక్కువ లేదు కదా! వేరే కంపెనీ తీసుకుంటాను. యాహ్! ప్రోగ్రెస్ సిఆర్ ట్రేడింగ్ కంపెనీ. సుందర్ జనరల్ స్టోర్. ఓకే. సుందర్ జనరల్ స్టోర్ అనే కంపెనీ తీసుకున్నాం. ఫస్ట్ దీనిలోకి వెళ్దాం. బ్యాలెన్స్ షీట్‌లోకి వెళ్తున్నాం. ఆల్ట్ F1. ఇక్కడ ఉన్న బ్యాలెన్స్ షీట్ వాల్యూస్, అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఈ డేటాని నేను ఎక్సెల్‌లోకి ఎక్స్‌పోర్ట్ చేయాలి. ఆల్ట్ F1 అంటే ఎక్స్‌పాండ్ అవుతుంది డేటా. ఓకే. పైన చూడండి ఎక్స్‌పోర్ట్. ఎక్స్‌పోర్ట్‌లో కరెంట్. కరెంట్‌లో ఫైల్ ఫార్మాట్ XML ఉంది. ఫోల్డర్ పాత్ D ఉంది. ఫైల్ నేమ్ ఉంది. పీ షీట్ ఉంది. సో, ఇక్కడ మనకు కావాల్సింది ఫస్ట్ ఏంటి? ఎక్సెల్ కావాలి. ఎక్సెల్ కావాలంటే దీని కాన్ఫిగరేషన్ ఎక్కడుంది? ఈ ప్లేస్‌లో ఉంది. ఈ ప్లేస్‌లో ఫైల్ ఫార్మాట్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. దీన్ని ఎంటర్ ఇచ్చి ఈ ప్లేస్‌లో మనం ఎక్సెల్‌ని తీసుకోవాలి. ఎక్సెల్‌ని తీసుకొని పాత్ ఎక్కడుంది మనది? డెస్క్‌టాప్ మీద ఉంది. ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇచ్చిన తర్వాత సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ తీసుకోండి. తర్వాత డెస్క్‌టాప్ సెలెక్ట్ చేయండి. తర్వాత మన యొక్క ఫోల్డర్ ఏంటి? డేటా ప్యాక్. దాన్ని సెలెక్ట్ చేసి ఎంటర్ ఇవ్వండి. అప్పుడు ప్రీవియస్ పాత్ వెళ్ళిపోయి మన పాత్ వస్తుంది. దీని యొక్క ఫైల్ నేమ్ ఏముంది? ఫిష్ షీట్. ఎస్కేప్. ఇప్పుడు మారిపోయినాయి అన్నీ కూడా. ఎక్స్‌పోర్ట్ చేయండి. చూసారా? బ్యాలెన్స్ షీట్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్‌గా ఎక్సెల్‌కి వచ్చేస్తుంది. ఎక్సెల్. ఇక్కడ ఏమైనా మీరు అమౌంట్స్ మానిప్యులేషన్ చేయాలంటే అమౌంట్ మానిప్యులేషన్ చేసుకోవచ్చు. ఇలా బ్యాలెన్స్ షీట్‌ని టాలీలో ఉన్న బ్యాలెన్స్ షీట్‌ని ఎక్సెల్‌కి ఎక్స్‌పోర్ట్ చేశాను. ఇది ఎక్కడ పడి ఉంటది? నువ్వు డెస్క్‌టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేసావు కదా! ఆ ప్లేస్‌లో వచ్చి ఇది సేవ్ అయ్యి ఉంటది. కావాలంటే చూడండి. డేటా బ్యాకప్. ఉంది అక్కడ బీ షీట్ అని. యాహ్! నెక్స్ట్. ఇప్పుడు ఇదే బ్యాలెన్స్ షీట్‌ని జేపీజీగా మార్చాలి. ఎక్స్‌పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్. ఇక్కడ చూడండి. జేపీఈజీ. జేపీఈజీ అంటే ఇమేజ్ అంటారు. ఓకే. ఫోల్డర్ పాత్ మార్చండి. ఎస్కేప్. ఎక్స్‌పోర్ట్. మారిందా జేపీజీగా? జూమ్ చేయండి. ఇలా. ఇది జేపీఈజీ అంటారు. నెక్స్ట్. ఎక్స్‌పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, పీడీఎఫ్. పీడీఎఫ్ అంటే రీడ్ ఓన్లీ డాక్యుమెంట్. బీ షీట్. ఇది పీడీఎఫ్. పీడీఎఫ్ ఇలా వస్తుంది. సేవ్. ఎస్కేప్.
ఇప్పుడు చూడండి డేటా బ్యాకప్‌లోకి వెళ్తే ఒకటేమో జేపీజీ, మరొకటేమో పీడీఎఫ్, మరొకటేమో ఎక్సెల్. ఇలాగా ప్రాఫిట్ అండ్ లాస్ కన్వర్ట్ చేయొచ్చు, స్టాక్ సమ్మరీ కన్వర్ట్ చేయొచ్చు, అదే విధంగా ట్రయల్ బ్యాలెన్స్ అయినా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే అండి. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్‌కి వెళ్ళండి. ఆల్ట్ ఎఫ్ అని ఇవ్వండి. ఆల్ట్ ఎఫ్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి. ఎక్స్‌పోర్ట్, ప్రింట్, కాన్ఫిగర్, పేజ్ ఫార్మాట్, ఎక్సెల్ స్ప్రెడ్‌షీట్, ఫోల్డర్ పాత్, ఎక్స్‌పోర్ట్. ఇలా ఈ విధంగా మనం మార్చుకున్నాం. ఓకే. తర్వాత మళ్ళీ ఇదే ప్రాఫిట్ అండ్ లాస్‌ని జేపీజీగా కన్వర్ట్ చేద్దాం. ఎక్స్‌పోర్ట్. ఇలాగ. సో తర్వాత ఎక్స్‌పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, పీడీఎఫ్. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్‌టాప్, డేటా బ్యాకప్, ఎక్స్‌పోర్ట్. ఇలాగ. వెళ్లి చూడండి వీటెక్కడున్నాయి? డెస్క్‌టాప్ మీద ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ స్టాక్ సమ్మరీ. రేపు టుమారో క్లాస్‌లో మీకు అర్థమవుతది స్టాక్ సమ్మరీ. లెఫ్ట్ ఓవర్, ఇన్వర్స్, అవుట్‌వర్స్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్‌వర్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఎక్స్‌పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఫైల్ ఫార్మాట్, ఎక్సెల్, ఫోల్డర్ పాత్, డెస్క్‌టాప్, ఎంటర్. దీన్ని ఎస్టీకే, ఎస్టీఎం అంటాం. స్టాక్ సమ్మరీ, ఎక్స్‌పోర్ట్. ఇలా. ఇది స్టాక్ సమ్మరీ అంటాం. మళ్ళీ ఎక్స్‌పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఫైల్ ఫార్మాట్, జేపీఈజీ, డేటా బ్యాకప్, ఎక్స్‌పోర్ట్. ఇలా సుందర్ జనరల్ స్టోర్. నెక్స్ట్ ఎక్స్‌పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఫైల్ ఫార్మాట్, పీడీఎఫ్, ఎక్స్‌పోర్ట్. ఇలా. సో వెళ్ళి డేటా బ్యాకప్ సెలెక్ట్ చేయండి. రీసీట్, పనుల, ఇన్వెస్టిగేషన్. ఓకే. ఈ విధంగా మనం ఎక్స్‌పోర్ట్ చేసాం. తర్వాత ట్రయల్ బ్యాలెన్స్. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఆల్ట్ ఎఫ్1. ఎక్స్‌పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఫైల్ ఫార్మాట్, ఎక్సెల్, ఫోల్డర్ పాత్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్‌టాప్, డేటా బ్యాకప్, ఎంటర్.
ఎక్స్‌పోర్ట్. ఇలా ఎంటర్ చేస్తాం. ఎస్కేప్. ఎక్స్‌పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఫైల్ ఫార్మాట్, జేపీఈజీ, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్‌టాప్, ఎక్స్‌పోర్ట్. ఇలా ఎంటర్ చేయాలి. ఎక్స్‌పోర్ట్, కరెంట్, కాన్ఫిగర్, ఫైల్ ఫార్మాట్, పీడీఎఫ్, ఎక్స్‌పోర్ట్. ఇలా. సో, ఈ విధంగా బ్యాలెన్స్ షీట్ అయినా, ప్రాఫిట్ అండ్ లాస్ అయినా, స్టాక్ సమ్మరీ అయినా, ట్రయల్ బ్యాలెన్స్ అయినా మనం టాలీలో నుంచి ఎక్సెల్ గాను, జేపీజీ గాను, పీడీఎఫ్ గాను ఈ విధంగా మనం ఈజీగా కన్వర్ట్ చేయొచ్చు. ఇవి టెక్నికల్ పాయింట్స్ అంటాం. ఓకే. సో, క్లియర్ గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. శివ, ఇమ్రాన్, ప్రత్యూష, లక్ష్మి, భారతి, గంగాధర్, అరుణ్ కుమార్. క్లియరా? యాహ్! క్లియర్ అమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్. యెస్ ఆర్ నో? Yes, sir. యాహ్! సో, వీడియోని డౌన్‌లోడ్ చేసుకోండి. 1కి 2 సార్లు వినండి. ఓకే. తప్పు లేదు. ప్రతి పాయింట్ తెలుసుకోండి. ఎందుకంటే ఆఫ్టర్ 35 డేస్, 30 డేస్ తర్వాత మీకు టాలీ మీద ఎలాంటి నాలెడ్జ్ నా దగ్గర లేదు అన్న మాట రావద్దు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఆప్షన్ తెలుసుకోవాలి. కాన్ఫిడెంట్ లెవెల్‌తో మీరు జాబ్‌కి వెళ్ళాలి. ఓకే. మీరు ఎల్ఐటి జాబ్స్ గ్రూప్‌లో ఉన్నారా? యాడ్ చేశానా మిమ్మల్ని? లేదా? ఓకే. ఈరోజు యాడ్ చేస్తాను. ఓకే. జాబ్స్ గ్రూప్‌లో. సో, హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటారు. సో, ఆల్రెడీ రన్ అవుతున్న వాళ్ళు, కొంచెం అటు ఇటు వచ్చిన వాళ్ళు మీరు కాల్ చేసి జాబ్స్‌కి వెళ్ళొచ్చు. ఓకేనా? డన్ గైస్. ఓకే. బాయ్. సో, ఫ్రమ్ టుమారో నుంచి ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతాం. ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతే ఐటెమ్స్, స్టాక్ గ్రూప్స్, యూనిట్స్, ఓకే. కేటగరీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకేనా? బాయ్.